కాంగ్రెస్ పార్టీలో మరొకసారి విభేదాలు బయటపడ్డట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే రాష్ట్రంలో స్థానికంగా ఉన్న నాయకుల మధ్య రెగ్యులర్గా విభేదాలు బయటపడతా ఉన్నాయి. గాంధీ భవన్ గడపలో కొట్లాట దాకా వెళ్తూ ఉన్నాయి. చాలామంది ముఖ్య నాయకుల మధ్య జరుగుతున్నాయి. కానీ ఢిల్లీ స్థాయిలో జరిగే ఒక గొడవ, ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి విభేదాలు ఇప్పుడు రాష్ట్రానికి కూడా వచ్చినట్టుగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇవాళ జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ మీటింగ్ అనేది బయటపడినట్టుగా తెలుస్తోంది. ఏదైతే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి చాలా కాలంగా సహయోధ్య లేదు, ఇద్దరి మధ్యలో విభేదాలున్నాయి, ఒకరికొకరు అసలే కలవట్లేదు, బహిరంగంగా ఒకటి రెండు చోట్ల పబ్లిక్ మీటింగ్లలో అక్కడిక్కడ తప్పితే ఎదురుపడడం తప్పితే ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఆయనకు నిరాశ ఎదురవుతూ ఉన్నది. అక్కడ ఎప్పుడు కూడా కలవడం లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డికి అని చెప్పి ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా. ఇది కేవలం ప్రచారమే కాదు, రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం కూడా. తాజాగా మొన్న కూడా వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ తోటి కలవలేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఖర్గే కావచ్చు, వీళ్ళని మాత్రమే కలిసి ఆయన రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి. సో ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇదే అవుతుంది. ఇప్పుడు ఇదే సినిమా అంతా కూడా ఇప్పుడు రాష్ట్రానికి షిఫ్ట్ అయింది. ఇవాళ రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. చాలా సడన్గా వాళ్ళు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని చాలా రహస్యంగా ప్లాన్ చేసి మీడియాకు కూడా ఇవాళ పొద్దునే సమాచారం ఇచ్చారు. ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. సాయంత్రం వరంగల్ వెళ్తారు, హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తారు. వరంగల్ నీటిలో ఒక ప్రోగ్రాంలో పాల్గొంటారు. అట్లాగే ఈ కులగణనకు సంబంధించి, అట్లాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇటీవల ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టారో అసెంబ్లీలో ఒక చర్చ తీసుకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చారో అసెంబ్లీలో, దాని మీద కొందరు ప్రజలు, కొందరు మేధావులు, అంటే వాళ్ళు అయితే సెలెక్టెడ్ పీపుల్ కొంతమందిని మాత్రమే తీసుకుని వాళ్ళతోటి అభిప్రాయ సేకరణ చేస్తారు, వాళ్ళతోటి డిస్కస్ చేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమానికి అఫీషియల్గా వీళ్ళు పెట్టిన మెయిన్ గెస్ట్లలో ఉన్న వాళ్ళు కేవలం రాహుల్ గాంధీ, ఆ తర్వాత పిసిసి చీఫ్. ఫస్ట్ వీళ్ళు ఫిక్స్ చేసినటువంటి గెస్టులు వీళ్ళిద్దరే, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అట్లాగే రాహుల్ గాంధీ. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా మొదట ఆహ్వానం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి అసలు ఈ ప్రోగ్రాంలో మొదట ఎంట్రీ ఇవ్వలేదు, అసలు ఆయన పేరు చేర్చలేదు లిస్టులో. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే పార్టీ నుంచి కాబట్టి వెళ్ళకపోతే బాగోదు, అక్కడికి ఒకవేళ ఆయన తీసుకెళ్ళకపోయినా బాగోదు అని చెప్పేసి చివరి క్షణంలో ఆయన పేరును ఆ లిస్టులో చేర్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యే లిస్టులో కొందరు వీళ్ళు గెస్టులు ఫైనల్ చేసారో అందులో వీళ్ళు కొందరు ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు చెప్తున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి పేరు ఆ గెస్ట్ లిస్టులో లేదు ఇప్పటి వరకు. అంటే వీళ్ళు ప్రోగ్రామ్ ముందు నుంచే షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నారు, అంతా జరిగింది, కానీ చివరి క్షణంలో బయటకు ఇచ్చారు. బట్ ఇంత కసరత్తు తర్వాత కూడా ఎక్కడ కూడా ఆయన రేవంత్ రెడ్డి పేరు పెట్టలేదు, ముఖ్యమంత్రి పేరు పెట్టలేదు. చివరి క్షణంలో ఆయనను పిలవకపోతే రాష్ట్రంలో నెగిటివ్ సంకేతాలు వెళ్తాయి, నెగిటివ్ అభిప్రాయం వెళ్తుంది ప్రజల్లోకి. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలే రాష్ట్రంలో పార్టీని ఇబ్బందులు పెడతా ఉన్నాయి. సో ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి కూడా ముఖ్యమంత్రిని ఆ ప్రోగ్రాంలోకి పిలవకుంటే, ముఖ్యమంత్రిని రానివ్వకుంటే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి, పార్టీ పరువు దారుణంగా పోతుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన పేరును చేర్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో మరి ఈయన రేవంత్ రెడ్డి కూడా ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాహుల్ గాంధీ తోటి కలిసి అక్కడి వరకు వెళ్తారని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ముందైతే అసలు పేరే లేదు, ఆ తర్వాత ఇక్కడి నుంచి కలిసి అక్కడి వరకు వెళ్ళడం, అక్కడ వాళ్ళతో భేటీ కావడం, ఆ తర్వాత అక్కడి నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి రైల్లో తమిళనాడు వెళ్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి ఎందుకు రేవంత్ రెడ్డిని ఎందుకు ఇంతలా దూరం పెడతా ఉన్నారు రాహుల్ గాంధీ? ఇప్పుడే కాదు, గతంలో ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో వెళ్ళినప్పుడు ఒక 4-5 సార్లు నేరుగా పర్సనల్గా ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇచ్చి కలిశారని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటివరకు దాదాపు ఒక 30కి పైగా సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిర్రు, రెగ్యులర్గా వెళ్తూ ఉన్నారు, ఖర్గేను కలుస్తూ ఉన్నారు, కేసీ వేణుగోపాల్ కలుస్తూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ వరకు మాత్రం ఆయన వెళ్ళడం లేదు, వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎంత ముఖ్యమైన అంశాల మీద వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా కలవడం లేదు. సో మొన్న కూడా బీసీ కులగణనను సంబంధించినటువంటి రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టిన తర్వాత వెళ్ళిరు, అప్పుడు కూడా సేమ్ పరిస్థితి ఎదురైంది. సో ప్రతిసారి ఇదే పరాభవం ఎదురవుతూ ఉన్నది. ఎందుకు మరి రాహుల్ గాంధీ ఇంతలా దూరం పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డిని అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అక్కడ ఢిల్లీ వస్తే అసలే దగ్గర రానివ్వట్లేదు, ఒక 20 నుంచి 25 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, నిరాకరించడం, ఒక సొంత పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి
అట్లాంటి వ్యక్తికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఏ ముఖ్యమైన ఇష్యూ వచ్చినా కూడా కేసీ వేణుగోపాల్ తోటే చర్చించండి, లేకపోతే దీపాదాస్ మున్షితో చర్చించండి అని చెప్పేసి పక్కన పెడుతున్నారు తప్పితే నేరుగా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇవాళ కూడా అదే రిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా అదే రిఫ్లెక్ట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన అక్కడికి రానివ్వకపోవడం, అక్కడి నుంచి చివరిగా పార్టీలో చర్చలు జరిగి పార్టీ పరుగు పోతుందని చెప్పేసి అందులో ఆయన పేరును చేర్చడం, ఆ లిస్టులో ఇదంతా చేయడం. అయితే మరి ఎందుకు ఇంత రహస్యంగా రాహుల్ గాంధీ టూర్ చేయడం అనేది కూడా ఇప్పుడు ఇంకొక హాట్ టాపిక్గా మారింది. సడన్గా టూర్ ఫిక్స్ చేసుకోవడం, సడన్గా రావడం, ఎక్కడ కూడా ముందస్తు సమాచారం ఎవరికీ లేదు, బయట ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాహుల్ గాంధీ వస్తున్నారంటే ఎంతో కొంత హడావిడి చేసుకుంటూ పార్టీ శ్రేణులు కలవడానికి ప్రయత్నం చేస్తారు, ఇదంతా ఉంటుంది. కానీ ఇట్లాంటి ఏదీ లేకుండా అకస్మాత్తుగా రాష్ట్రానికి సడన్గా ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఫిక్స్ చేసేసుకొని సడన్గా రావడం, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసి డైరెక్ట్ తమిళనాడు వెళ్ళిపోవడం, ఎందుకు ఇంత హడావిడిగా చేస్తున్నారు అనేది కూడా ఇంకొక చర్చ జరుగుతూ ఉన్నది. గతంలో కూడా ఇదే కులగణనకు సంబంధించినటువంటి కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. కులగణనకు ముందు, గణన జరగడానికి ముందు హైదరాబాద్ బోయిన్పల్లిలో ఒక ప్రోగ్రాం నిర్వహించారు వీళ్ళు, మేధావులతోటి భేటీ అని చెప్పి పెట్టి అభిప్రాయ సేకరణ అప్పుడు కూడా ఇట్లనే పెట్టేసి ఒక కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అప్పుడు ఒక ముందు రోజు 2-3 రోజుల ముందు షెడ్యూల్ చెప్పారు, రాహుల్ గాంధీ పలానా రోజు వస్తూ ఉన్నారని చెప్పారు. సో ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చినప్పటికీ ఎవరిని కలవలేదు, జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అక్కడికి వెళ్ళిపోయారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి సభాస్థ ఏర్పాటు చేసినటువంటి ఫంక్షన్ హాల్కి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఆయన వెళ్ళిపోయారు తప్పితే ఎవరిని కూడా బయట పబ్లిక్ని కానీ ఎవరిని కూడా కలవలేదు, బయట ఏ బహిరంగ సభల్లో కూడా మాట్లాడలేదు. కేవలం ఫిక్స్డ్ షెడ్యూల్ తోటి రాష్ట్రానికి వచ్చి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వరంగల్ మీటింగ్ ఇట్లా ఎందుకు మరి అంటే ప్రజల్ని కలవడం లేదు. ఎన్నికల సమయంలో చాలా హామీలు ఇచ్చారు. స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ వచ్చి చాలా హామీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి వరంగల్లో వరంగల్ డిక్లరేషన్ అని ఒక ప్రోగ్రాం పెట్టి రైతు డిక్లరేషన్ అని చెప్పేసి అందులో చాలా హామీలు ఇచ్చారు. ఇదంతా జరిగింది వరంగల్లోనే. కానీ ఇప్పుడు ఎందుకు మరి ఆ అంశాలు ఏవైతే వీళ్ళు ఆ రోజు డిక్లరేషన్లో చెప్పారో ఆ డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశాలు ఎంతవరకు అమల్లోకి వచ్చినాయి, ఎంతవరకు అవి పురోగతి ఉన్నది వాటిలో అని చర్చించడానికి, వాటి మీద మాట్లాడడానికి ఎక్కడ కూడా మరి బయటకు ఎందుకు రావట్లేదు రాహుల్ గాంధీ? నిజంగానే వాళ్ళు వరంగల్ డిక్లరేషన్లో చెప్పినాయని అమలు చేసి ఉంటే అక్కడికి వెళ్ళి అదే వరంగల్లో రైతులతో మాట్లాడవచ్చు. అది కూడా వాళ్ళకి ఇంకా ముందు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఇట్లాంటి అంశాల మీద చర్చలు పెట్టి బయట మాట్లాడితే పబ్లిక్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీకే మైలేజ్ వచ్చే అంశం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఆ మైలేజ్ రాకుండా అడ్డుకుంటున్నారా లేకపోతే ఏం చేస్తూ ఉన్నారా అనేది తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడట్లేదు, బయటకు వచ్చి కలవట్లేదు ఎవరిని. కేవలం ఇంటర్నల్గా మీటింగుల్లో మాత్రమే రాహుల్ గాంధీ వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా లోక్సభ ఎన్నికల తర్వాత బహిరంగంగా వచ్చి ఎక్కడ కూడా ప్రజల్ని కలవలేదు. చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు రాష్ట్రానికి వస్తూ ఉన్నారు, రాష్ట్రంలో పలానా కార్యక్రమానికి వస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళు చాలాసార్లు చెప్పారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కావచ్చు, కొన్ని పథకాల ప్రారంభం కావచ్చు, రుణమాఫీకి సంబంధించినటువంటి ఆ ప్రారంభ కార్యక్రమం కావచ్చు, రైతు భరోసా ప్రారంభ కార్యక్రమం కావచ్చు, ఇట్లా అన్ని కార్యక్రమాల్లో వీళ్ళు వస్తారు అని చెప్పారు. అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టినప్పుడు కావచ్చు, ఇట్లా చాలా సందర్భాల్లో ఢిల్లీ పెద్దలు వస్తారు, రాహుల్ గాంధీ వస్తున్నారు, ప్రియాంక గాంధీ వస్తున్నారు, మేము ఆహ్వానం పలికినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు రాలేదు, పబ్లిక్గా వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడలేదు. కేవలం అన్నింటిలో కూడా రేవంత్ రెడ్డియే ముందుండి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోయినారు. చివరికి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి సెక్రటేరియట్ ముంగట పెట్టినా కూడా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, రాజీవ్ గాంధీ సంబంధించినటువంటి ఫ్యామిలీ నుంచి ఏ ఒక్కరు కూడా రాలేదు. రాహుల్ గాంధీ రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు. రేవంత్ రెడ్డి పోయి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. సో ఇట్లా ఏ ఒక్క కార్యక్రమానికి కూడా వాళ్ళు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటా ఉన్నారు. బహిరంగ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనట్లేదు రాష్ట్రంలో. పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు మొదట అసెంబ్లీ ఎలక్షన్, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ప్రచారం చేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఓపెన్గా పబ్లిక్ని కలిసింది లేదు, పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడింది లేదు. మరి ఎందుకు ఇంతలా దూరం పెడతా ఉన్నారు? ఒకవైపు ఏమో సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ దూరం పెడతా ఉన్నారని చెప్పి ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతూ ఉన్నది. ఆయనకు అపాయింట్మెంట్లు దొరకంది, ఆయన కలవంది అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వైపు ఏమో వీళ్ళు ఇక్కడ రాష్ట్రంలో వచ్చి పబ్లిక్ని కలవడానికి, పబ్లిక్ గ్యాదరింగ్లో మాట్లాడడానికి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు భయపడతా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. మరి ఎందుకు ఇదంతా జరుగుతూ ఉన్నది? కేవలం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతూ ఉన్నది.
ఈ ఏడాది కాలంలో వీళ్ళ మధ్యలో ఏం జరిగింది, వీళ్ళకు మధ్యలో ఏం గొడవ జరుగుతూ ఉన్నది అనేది ఇదంతా కూడా గందరగోళ పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో మరి ఇవాళ సాయంత్రం వరంగల్లో ఎట్లా ఉంటుంది అనేది పరిస్థితి. రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తారా లేదా ఏందనేది చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి వెళ్తారో అని ఇప్పటివరకే చెప్తా ఉన్నారు. సో అక్కడ వాళ్ళిద్దరు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటారా లేదా అనేది చూడాలి.